యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఆదివార శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ కూడా బాగుండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క కూడికను ఆరంభం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క వారమునైనా ఈ విధముగా నీ బిడ్డలతో కలుసుకోవటానికి అయ్యా మీరిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అయ్యా మీరే ప్రభా మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నాయనా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం తెరుస్తున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే అపోస్తులుడైనటువంటి పౌలు ఈ యొక్క మాటలు గలతీ సంఘముతో ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? నేను యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడటము లేదు అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి ఈ సిలువలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆయన అతిశయించడానికి అందులో ఉన్నటువంటి సామర్థ్యము. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లయితే మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. సిలువ దానికదే శాపగ్రస్తమైనదిగా ఇదే గలతీ పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. అలాంటి సిలువను బట్టి ఎందుకు అతిశయిస్తున్నాడు? ఏంటి ఆ సిలువలో ఉన్నటువంటి ప్రాముఖ్యత? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మ్రాను మీద వేలాడు ప్రతి వాడును శాపగ్రస్తుడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారు ఆ మ్రానుపై వేలాడబడి శాపగ్రస్తులమైన మనలను, ఘోర పాపులమైన మనలను, భయంకరమైన శిక్షకు అర్హులమైన మనలను ఆయన మన శాపము నుండి, పాపపు శాపము నుండి, ఆ యొక్క ప్రతి వేదన నుండి తొలగించినటువంటి దినము ఆ యొక్క అద్భుతమైనది. నిజంగా ఇట్ వాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టార్చర్, బట్ వెన్ జీసస్ వాజ్ దేర్ ఆన్ ద క్రాస్, వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యువర్ సిన్స్, ఆ శాపము నుండి ప్రభు మనకు విడుదల కలగచేశాడు. ఎంత అద్భుతమైన మాట! పౌలు జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే పౌలు చాలా భయంకరమైనటువంటి వాడు. యేసు ప్రభువారి సిలువను హేళన చేసినటువంటి వాడు. ఆయనకు తను రక్షించబడటానికంటే ముందు పౌలుకు ఇష్టం లేనటువంటి శబ్దమే సిలువ. హీ పర్సిక్యూటెడ్ క్రైస్ట్ అండ్ హీ పర్సిక్యూటెడ్ ద క్రిస్టియన్స్. క్రైస్తవులైన వారందరినీ కూడా అతను హతమారుస్తూ వచ్చాడు. క్రీస్తును అంగీకరించిన వారు, సిలువ రక్తము ద్వారా వారు రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా పౌలు సంహరిస్తూ కూడా వచ్చాడు. కానీ ఒక్క దినం వచ్చింది, యేసు ప్రభు వారిని ఆయన కలుసుకున్న దినము పౌలు జీవితము మారిపోయింది. సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. అందుకనే తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏదైపోయిందో తెలుసా? తన ఆస్తి కాదు, తనకున్న టాలెంట్ కాదు, తనకున్నటువంటి ధర్మశాస్త్ర జ్ఞానము కాదు, తనకున్నటువంటి హోదా కాదు, తనకున్నటువంటి అధికారము కాదు. కానీ ఏమంటున్నాడంటే 1 కొరింథీయులకు
రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నట్లయితే, నేను యేసు క్రీస్తును అనుగా సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప మన దేనిని ఎరగకుందునని నిశ్చయించుకొంటిని అని అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట! సిలువ అంటే ఇష్టము లేనటువంటి సౌలు, దేవుడంటే ఇష్టము లేనటువంటి సౌలు, యేసు ప్రభువారన్న శబ్దమునే అసహించుకునేటువంటి సౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను సిలువను గూర్చిన వార్తను తప్పితే ఏ వార్తను కూడా నేను వినటానికి ఇష్టపడటము లేదు. నాకు అదే కావాలి, నాకు దేవుడే కావాలి, నాకు యేసు ప్రభువారే కావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మార్పు ఈ సిలువ అతని జీవితంలో తీసుకొని వచ్చిందో మనం ఇక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, గల్తీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటున్నాడు. చాలామంది జీవితాలలో సిలువ కళలో కనపడంగానే భయం కలుగుతూ ఉంటుంది. సిలువ శాపగ్రస్తమైనది గాను, సిలువ శ్రమలతో ఉన్నది గాను, సిలువ అంటే శ్రమలు అని అనుకుంటూ ఉంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, సిలువ అంటే విడుదల, సిలువ అంటే ఆశీర్వాదము, సిలువ అంటే శాపము నుండి విమోచన, సిలువ అంటే స్వస్థత, సిలువ అంటే రక్షణ. యేసు ప్రభువారి యొక్క సిలువ మన జీవితంలో సమృద్ధిని కలగచేసేదిగా పౌలు భక్తుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైపోయింది అతని జీవితంలో ఈ యొక్క సిలువ. అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఇంకా ఈ లేఖన 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారిని ప్రకటిస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైన మాట! విన్నాడు, తన పాపములు ఒప్పుకున్నాడు, తను విడిచిపెట్టాడు, సిలువను వెంబడించటం మొదలుపెట్టాడు, సిలువను గూర్చిన వార్తనే వినటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే విధముగా ఆ సిలువని ప్రకటించుకుంటూ తన జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా మనము ఈ లేఖన భాగము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ శక్తి పౌలును సంపూర్తిగా మార్చేసిందంట. సౌలుగా ఉన్నటువంటి ఆ యొక్క పౌలుగా మార్చేసింది ఈ యొక్క సిలువ శక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగనము పౌలును మార్చినటువంటి ఆ సిలువలో ఏంటి ఆ శక్తి ఉంది? ఇంతగనము పౌలు జీవితాన్ని ప్రభావితము చేసినటువంటి ఆ సిలువలో ఏంటి ఆ మహిమాన్వితమైనటువంటి కార్యము? ఈ సిలువ ఏం చేస్తుంది? ఎందుకు ఈ సిలువ మహిమాన్వితమైనదో 3 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, సిలువ ఏమి వెల్లడి చేస్తుంది, ఏమి వెల్లడి చేయటం మూలాన అది మహిమాన్వితమైనదో మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఈ సిలువ మన అంతరంగంలో ఉన్నటువంటి పాపమును వెల్లడి చేస్తూ ఉందంట. మన జీవితాలను నాశనము చేస్తూ, అనేకమైన కుటుంబాల యొక్క సమాధానమును పాడు చేస్తూ, ఎందరో జీవితాలలో సంతోషము లేకుండా చేస్తూ, వారికి సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ఈ పాపమును సిలువ వెల్లడి చేస్తూ ఉంది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆదాము చేసినటువంటి అవిధేయత అనేటువంటి పాపము మూలాన మరణము మానవుని ఏలుతూ ఉందో, ఆ మరణపు ముళ్ళు విరగ కొట్టబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యము ఈ సిలువలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువ పాపము యొక్క ముళ్ళు విరగ కొట్టబడింది అని వెల్లడి చేస్తూ ఉంది. యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినటువంటి ఆ 2 దొంగలను మనం చూస్తే, వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వారు చేస్తున్నటువంటి ఘోరమైన పాపమును బట్టి వారు సిలువ వేయబడ్డారు. కానీ ఏ పాపం ఎరుగునటువంటి దేవుడు, ఎలాంటి దోషము లేనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దైవ మానవుడైనటువంటి దేవుడు నిజంగా నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు మాత్రమే ఆ సిలువలో మనకు విజయమును అనుగ్రహించినట్లుగా ఈ సిలువ వెల్లడి చేస్తూ ఉంది. అందుకే ఈ యొక్క సిలువ మహిమాన్వితమైనది. అందుకే ఈ సిలువ గొప్పది. నీ పాపమును వెల్లడి చేస్తుంది, నీ రహస్య పాపమును వెల్లడి చేస్తుంది, నీ స్థితి ఏంటో వెల్లడి చేస్తుంది, నువ్వు ఎక్కడ ఉండవలసిందో వెల్లడి చేస్తుంది, నీ కొరకు దేవుడు ఏం చేశాడో వెల్లడి చేస్తూ ఉంది. అందుకే
అందుకనే ఈ సిలువ మహిమాన్వితమైనది. పౌలు యొక్క జీవితము మారిపోయింది. పుస్తకము తెరిచినట్లుగా అతని జీవితాన్ని ప్రభు ఈ సిలువ యొద్ద చూపించేశాడు. ఇట్ రివీల్స్ ద గాడ్స్ జస్టిస్. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. అందుకనే అది మహిమాన్వితమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తము ధర్మశాస్త్రములో ఉన్న సమస్తాన్ని సంపూర్తి చేసినట్లుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. హీ డిడ్ నాట్ పనిష్ ద పీపుల్ హూ హ్యాస్ sinned against him. This shows the God's love, deepest love towards you. ఎంత గొప్ప ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ప్రేమను ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉండవచ్చు. ఎస్, ఈ సిలువ ఎందుకు మహిమాన్వితమైనదో తెలుసా? నీ కొరకు ఆయన మరి సంపూర్తి చేసినటువంటి న్యాయ విధులను తెలియచేస్తూ ఉంది. నీ కొరకు ఆయన వెల్లడి చేసిన గొప్ప ఉన్నతమైన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంది. మనము తప్పు చేస్తే, మనము ఆజ్ఞ అతిక్రమము చేస్తే, మనము పాపము చేస్తే మనలను శిక్షించకుండా ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని సిలువ మరణము పొందినంతగా ఆయన శిక్షించినట్లుగా ఈ సిలువ వెల్లడి చేస్తుంది. అందుకనే ఇది మహిమాన్వితమైనది. దేవుని ప్రేమను వెల్లడి చేస్తుంది, అందుకే ఇది మహిమాన్వితమైనది. నీ పాపపు ముళ్ళు విరగొట్టింది, అందుకనే ఇది మహిమాన్వితమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బిల్లీ గ్రహం గారు ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటారు. దిస్ క్రాస్ షోస్ నాట్ ఓన్లీ హౌ డీపర్ సైడ్ you are being sinned, but it also shows the deeper love towards you. అంతరంగములో ఎంత ఘోరమైనటువంటి పాపములో నీవు కూరుకుపోయి ఉన్నావో ఇది వెల్లడి చేయటమే కాదు, అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్న తండ్రిని వెల్లడి చేస్తుంది. బహుశా అందుకేనేమో పౌలు జీవితంలో అంత ప్రాముఖ్యమైపోయింది ఆ సిలువ. అందుకేనేమో పౌలు జీవితంలో అతిశయించదగినటువంటి కారణము అయిపోయింది. అందుకనేనేమో ఈ సిలువ అంత మహిమాన్వితమైపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎన్నో సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాం, ఎన్నో మందిరాలకు వెళ్తూ ఉంటాం, 40 దినాలు ఉపవాసం ఉంటూనే ఉంటాం. కానీ ఈ సిలువ మన జీవితాన్ని ప్రభావితము చేయలేకపోతుంది. అందుకనే అది మన జీవితంలో మహిమాన్వితంగా ఉండలేకపోతుంది. ఇంకా ఏం వెల్లడి చేస్తుందో మనము చూస్తే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుష్యులలో మరి ఏ నామమునో కూడా రక్షణ రాదు. హల్లెలూయా. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విడుదల వెల్లడి చేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో పైకి నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, అయ్యో నేను దేవుని చాలా ప్లీజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ రక్షణ ఇవ్వబడింది అని నువ్వు అనుకోవటానికి వీలు లేదు. కేవలము ఉచితమైనటువంటి ఆ రక్షణ దేవుని దయ వలనే మనకు పొందుకున్నామని ఈ సిలువ వెల్లడి చేస్తూ ఉంది. ఇది మహిమాన్వితమైనది. ఇది ఏం వెల్లడి చేస్తుందో తెలుసా? తండ్రి యొద్దకు నీవు నేను చేర్చబడాలి అనంటే సిలువ ఒక్కటే మార్గము, సిలువ ఒక్కటే మరి గమ్యము, సిలువ ఒక్కటే నీకున్నటువంటి వే. దెర్ ఇస్ నో వే టు గో టు ద గాడ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. అందుకనే ఇది మహిమాన్వితమైనది. నీ పాపమును గురించి వెల్లడి చేస్తుంది, నీ అంతరంగములో కూరుకుపోయిన పాపమును గురించి వెల్లడి చేస్తుంది, నీ కుటుంబ సమాధానాన్ని పాడు చేస్తున్న పాపమును గురించి వెల్లడి చేస్తూ ఉంది. ఆ యొక్క పాపపు ముళ్ళును విరగకొట్టబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ పాపపు ముళ్ళు విరగకొట్టబడింది, నీ దోషములు తొలగించబడ్డాయి, నీ శాపము నాశనమైపోయింది. దేవుడు నీకు నూతనమైన జీవమును ఆయన అనుగ్రహించాడు. ఇంకా ప్రసంగాలు వింటూ, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకుండా నేను భక్తి పరురాలను, నేను భక్తి పరుడను, నేను సంఘములో పెద్దగా ఉన్నాను, లేకపోతే నాకు ఆ హోదా ఉంది, ఈ హోదా ఉంది, నేను అది చేస్తాను, ఇది చేస్తాను
అని నువ్వు అనుకుంటే నేను దానికి ఏమి చేయలేను. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు. నీవు సిలువ యొద్దకు వచ్చినట్లయితే అది నిన్ను ఘనపరుస్తుంది. ఆ మహిమాన్వితమైనటువంటి ఆ సిలువ నిన్ను ఉన్నతుడిగా ఉన్నతురాలిగా చేస్తుంది. ఆ సిలువ ద్వారా తండ్రి యొద్దకు మనం చేర్చబడతాం. ఏ సహవాసం అయితే ఆదాము అవిధేయత ద్వారా మానవుడు కోల్పోయి ఉన్నాడు, ఏ సహవాసము ఏ యొక్క సంబంధం అయితే మానవుడు కోల్పోయి ఉన్నాడో, ఈరోజు దేవుడు ఈ సిలువ ద్వారా ఆ సహవాసాన్ని ఇస్తున్నాడు. అందుకనే పౌలు ఏమంటున్నాడో తెలుసా, నాకు వేరే ఏం అవసరం లేదయ్యా, నేను వేరే ఏమి వినడానికి ఇష్టపడటం లేదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, ఈ సిలువ కావాలయ్యా, ఈ వార్త కావాలయ్యా. ఎందుకంటే సిలువను చూసినప్పుడు నాకు గొప్ప విడుదల కనబడుతుంది. పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు, నాకు సిలువను చూడంగానే నా పాపము నుండి విడుదల పొందుకోవటం నాకు కనబడుతుంది, సిలువను చూడంగానే నాకు జయము కనబడుతుంది, సిలువను చూడంగానే నాకు ఆశీర్వాదం కనబడుతుంది, సిలువను చూడంగానే నాకు సమృద్ధి కనబడుతుంది, సిలువను చూడంగానే నాకు స్వస్థత కనబడుతుంది, సిలువను చూడంగానే నాకు నెమ్మది కలుగుతుంది, నాకు నూతన జన్మ, ఇంకా అనేకమైన మాటలు ఆయన వాక్యంలో చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే అది మహిమాన్వితమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం చూస్తే, ఇట్ వాస్ గ్లోరియస్ ఇన్ ఇట్స్ పవర్, దాని యొక్క శక్తిలో అది మహిమాన్వితమైనదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. హల్లెలూయా. దిస్ క్రాస్ హ్యాస్ ద పవర్ టు అట్రాక్ట్ పీపుల్ టువర్డ్స్ గాడ్. హల్లెలూయా. ఈ సిలువ దానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? అపవిత్రులమైన మనలను, పాపులమైన మనలను తండ్రి యొద్దకు ఆకర్షించుకునేదిగా ఉంది. అంత మాత్రమే కాదు, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను. హల్లెలూయా. దిస్ క్రాస్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ద మ్యాన్, మోల్డ్ ద మ్యాన్ అంటాడు. నిజంగా ఇంగ్లీష్లో చూసినట్లయితే మనము ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నాం. పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి, పాప స్వభావం గతించిపోయింది, పాపమైనటువంటి మనస్సు మారిపోయింది, కోపముతో ఉన్నటువంటి ఫేస్ మారిపోయింది. ఈ సిలువ శక్తి ఏం చేస్తుందో తెలుసా? మనలను నూతన సృష్టిగా చేస్తుందంట. ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు కోపంతో ఉన్న నీ ముఖము ఇప్పుడు ప్రేమతో మారిపోతుంది. ఇప్పుడు వరకు దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో, నిరుత్సాహంలో, డిప్రెషన్లో ఉన్నటువంటి నీ జీవితము ఇప్పుడు అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చివేయబోతుంది. ఎక్కడ చూసి పాజిటివిటీ, ఏం కాదు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఇప్పుడు వరకు నాకేం చేశాడు దేవుడు, నాకేం చేయలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదని ఇప్పుడు వరకు నువ్వు మాట్లాడుతున్నావేమో. బిఫోర్ ద క్రాస్, బట్ ఆఫ్టర్ ద క్రాస్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువలో నా శక్తి ఏంటో తెలుసా? ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ. మన దేవుడు గొప్పవాడు. ఇట్ విల్ give a great revolution in our life. Hallelujah. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన శక్తి. అందుకనే ఇది మహిమాన్వితమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా 3వ విషయాన్ని మనం చూస్తే, the cross is glorious in its future plans. Hallelujah. ఆ యొక్క రాబోతున్నటువంటి నిరీక్షణ అనేటువంటి వాగ్దానము యొక్క ఛాయాచిత్రముగా ఈ సిలువ ఉంది. ఎందుకు ఇది మహిమాన్వితమైనదో తెలుసా? వాగ్దానముతో కూడినటువంటి నమ్మకత్వాన్ని కలిగినది. మన భవిష్యత్తు వాగ్దానమును వెల్లడి చేస్తూ ఉంది. మనకున్న నిరీక్షణ ఏంటో ఈ సిలువ వెల్లడి చేస్తుంది. యేసు ప్రభువారు సిలువ మీద మరణించకపోతే మనము, నీవు, నేను నిత్య రాజ్యములోనికి చేర్చబడలేం. కానీ ఎప్పుడైతే ఈ సిలువ మరణమును ఆయన పొంది ఉన్నారో అప్పుడు నీకు నాకు ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటి అనంటే, మనము తండ్రితో పాటు పరలోక రాజ్యములో
చేర్చబడబోతున్నాం. దెర్ ఈస్ ఎ ఫ్యూచర్ ప్రామిస్ ఫర్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద హెవెన్. నువ్వు నిత్య రాజ్యములో ఉండబోతున్నావు. ఈ సిలువ ఎందుకు మహిమాన్వితమైనదో తెలుసా? ఆయన పరలోక రాజ్యముని నీ గృహముగా చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యముని నీ ఇంటిగా చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో తండ్రితో పాటు నిత్యము ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కన్నీరు లేకుండా, ఏ వేదన లేకోకుండా ప్రభుతో గడపగలిగినటువంటి గొప్ప కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దిస్ క్రాస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అందుకని పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను దీని అందు అతిశయిస్తూ ఉన్నాను, మరి దేని అందు కూడా నేను అతిశయించటము లేదు, నాకు దేని అందు ఇంట్రెస్ట్ లేదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ సిలువలో ఉన్న శక్తి అలాంటిది. ఈ సిలువ ఎందుకు అంత మహిమాన్వితమైనదో పౌలు జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తన జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క సిలువను కాడిని మోసుకుంటూ ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిలువను గుర్చినటువంటి జ్ఞానమును మనము కలిగి ఉండాలని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాం. సిలువను గూర్చినటువంటి జ్ఞానము నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్నటువంటి నీకు నాకు దేవుని శక్తి కావాలి. ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి సౌలును ఒక్కసారి దేవుణ్ణి కలుసుకున్నాడు, అంతే తన జీవితం మారిపోయింది. ఈ సిలువ శక్తి ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈరోజు ఎన్నిసార్లు దేవుని నువ్వు కలుసుకున్నావు, ఎన్నిసార్లు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు, ఎన్నిసార్లు నువ్వు విడిచిపెట్టావు, ఎన్నిసార్లు మరలా తిరిగి అదే పాపమును చేస్తూ ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సమయం అయిపోలేదు. ఇదే సమయమును రా నా బిడ్డ, నా దగ్గరకు వచ్చినట్లయితే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభిషేకిస్తాను, నేను నిన్ను ఉన్నతురాలిగా చేస్తాను, నేను నీకు కావలసిన సమస్తాన్ని నేను అనుగ్రహిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us this day. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమి వినాలనుకుంటున్నావు నువ్వు? సిలువను గూర్చిన వార్తను వినాలనుకుంటున్నావా? సిలువను మోసుకుంటూ ఆయన యొక్క జీవితంలో యేసు ప్రభు వారి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? చాలా మంది సిలువను మోసుకోవాలంటే అది శాపమో, అది పాపమో, అది శ్రమనో అనుకుంటూ ఉంటారు. కానీ అది శ్రమ కాదమ్మా, అది విడుదల, అది ఆశీర్వాదం, అది గొప్ప స్వస్థత, అది గొప్ప సమృద్ధి. దరిద్రముగా మనం ఉండకుండా ఉండడానికి, ధనవంతులుగా మనల్ని చేయడానికి ఆయన సిలువలో మరణించారు. ఎస్, ఇఫ్ యు సీ ద గ్రాస్ ఇట్ ఈస్ వెల్తీ. ఇలాగే ప్రార్థన చేయి, ప్రభువా ఈ సిలువ నన్ను మార్చేసింది, ఈ సిలువ శక్తివంతమైనది, నా పాపములు నీ యొద్దకు విడిచిపెడుతున్నాను ప్రభా. నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, నువ్వు పౌలు వలె నువ్వు ప్రకటించగలిగినట్లయితే, యువర్ లైఫ్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్, యువర్ లైఫ్ విల్ బి గ్లోరియస్. మహిమాన్వితమైనటువంటి ఆ సిలువ శక్తి నీ మీదకు ప్రసరించబోతుంది. నీ ముఖము మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, నీ వర్కింగ్ స్టైల్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ యూ యాజ్ ఎ క్రైస్ట్. యేసు ప్రభు వారి వలె నీవు మార్చబడటం ప్రజలు చూడబోతున్నారు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏ పాపము నిన్ను పాడు చేస్తుంది? అంతరంగములో ఏ దోషము నిన్ను పాడు చేస్తుంది? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీ జీవితం మారటం లేదా? కానీ ఈరోజు ఒక్కసారి ఈ సిలువ యొద్దకు రా. ప్రభువా, ఐ am coming unto your feet, Lord. నీ సిలువను గూర్చిన వార్తను నేను వింటున్నాను. నీ రక్తము నా కొరకు చిందించబడిన విషయమును నేను తెలుసుకున్నాను. ప్రభువా, నా పాపములు నీ యొద్దకు నేను విడిచిపెడుతున్నాను. ఒక్కసారి నాకు సహాయం చేయి ప్రభువా. నువ్వు ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు ఆయన ప్రేమను నీ పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు, ఆయన కరుణ నీ పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు, ఆయన దయ నీ పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా.
అయ్యా ఈ సిలువ శక్తి ఉన్నతమైనది, ఈ సిలువ శక్తి నాయన గొప్పది నాయన తండ్రి. ఈ మర్మమును తెలవక నాయన లోకములో అనేకమైనటువంటి విషయాల కొరకు మేము పరుగులెడుతున్నాము ప్రభా. కానీ నాయన నీ ప్రేమను వెల్లడి చేస్తూ నాయన, నీ న్యాయ విధులను వెల్లడి చేస్తూ నాయన, మా కొరకు నాయన మీరు చిందించిన రక్తాన్ని వెల్లడి చేస్తూ నాయన దేవా తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను ప్రభా అయ్యా మా జీవితాలను పాతదైన కంపు కొడుతున్న మా జీవితాలను నూతనముగా మారుస్తున్నాయన తండ్రి. మా జీవితాలను మీరు ఉన్నతలంగా చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా తండ్రి ఈ రోజు నాయన నిజంగా నాయన నీ సిలువను గూర్చిన ధ్యానము నాయన మాకు నాయన సంతోషాన్ని కలుగజేస్తూ ఉండగా అట్టి ఆశీర్వాదములు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు అందించండి ప్రభా. అయ్యా ఒక భవిష్యత్తు నిబంధనను మాతో చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ నిత్య రాజ్యములో మాకు ఒక స్థానమును కలగజేసినందుకే మీకు వందనాలు నాయన. ఈ వాక్యము విని ఎందరైతే వారి జీవితాలను మీకు సమర్పిస్తున్నారో వారందరినీ కూడా నాయన నీ సిలువ శక్తి చేత మీరు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ప్రభు యొద్దకు వద్దాం. ఒంటరిగా నీ గదిలోనికి వెళ్ళి సిలువ యొద్ద ప్రార్థన చేయి. ప్రభు ఈ సిలువ శక్తి నాకు కావాలని. యు ఆర్ గోయింగ్ టు సీ మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించిన గాక. మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించిన గాక. ఆమేన్. ప్రైజ్. కోసేటి పనిలోన పాలొందుమా సంఘమా మౌనము దాచకుమా. కోసేటి పనిలో